కార్యక్రమాన్ని రాష్ట్రంలో 4 పెట్టడం జరిగింది. రాష్ట్రం అంతా జనసేన పార్టీలో పండుగ వాతావరణం విధంగా పనిచేస్తున్నారు కూడా. ఎందుకంటే ఇవాళ వాళ్ళు చేసిన ఏ రాజకీయ పార్టీ చేయలేదు, రేజర్ సబ్జెక్ట్ పనిచేసే కార్యకర్తలు ఏంటంటే ఎవరన్నా ప్రమాదాన్ని మరణిస్తే 5 లక్షల రూపాయల అగ్రిమెంట్ ఉపయోగించే పార్టీ ఏదైనా జనసేన పార్టీ. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు, కార్యకర్తలు పనిచేసే విధంగా కూడా ఏదైనా ప్రమాదాలు మరణించినప్పుడు ఏ పార్టీ కూడా చేయని విధంగా కూడా ఇవాళ జనసేన పార్టీ చేస్తుంది. కాబట్టి ఈ మన సభాముఖంగా పవన్ కళ్యాణ్ గారిని అభినందించారు. ఎందుకంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీలో చాలా మంది నాయకులు చేరారు. ఎవరికైనా రాబోయే పదవులు రావాలన్నా జనసేనలో ఎటువంటి కార్యక్రమాలు చేయాలన్నా కంపల్సరీగా సభ్యత్వం చేసుకోవడం, సభ్యత్వం ఉన్న వాళ్ళకి మాత్రం పదవులు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం వినియోగించుకొని పవన్ కళ్యాణ్ గారిని దాదాపుగా గత సంవత్సరం 12 లక్షల రూపాయలు సభ్యత్వం చేయడం, 2 లక్షల సభ్యత్వం చేయడం జరిగింది. దానికి డబుల్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని పిలుపునిచ్చారు. కాబట్టి గతంలో ఒంగోలు నియోజకవర్గం నుంచి దాదాపు 5,000 దాకా సభ్యత్వాలు జరిగింది. కాబట్టి మనందరం కలిసి దృష్టి పవన్ కళ్యాణ్ నాయకత్వం బలపరిచే విధంగా, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రివర్యులు బాలయ్య శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని అభివృద్ధి చెందే విధంగా ప్రతి ఒక్కరు బలపరిచి ఎక్కువ సభ్యత చేసే విధంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రధాన ఉద్దేశం బాలయ్య శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమానికి ఏర్పాటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి 6వ విడత సభ్యత్వ నమోదు. గతంలో క్రియాశీలక సభ్యత్వం అనే వాళ్ళు ఉద్యమిగా నామకరణం చేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేశారు. నిన్న ఉదయం ఆల్రెడీ ప్రకాశం జిల్లాకి ఒంగోలు పార్లమెంట్ ప్రత్యేకించి కొనతాల రామకృష్ణ గారిని ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. అయినప్పటికీ ఆయన ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి లీడర్ కాదు కాబట్టి స్వయంగా బాలయ్య శ్రీనివాసరెడ్డి గారికి మా పార్టీ అధ్యక్షుల వారిని నిన్న ఉదయం జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమ నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా ఆయనకు బాధ్యత అప్పగించడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో అలాగే ఇక్కడ ఉన్నటువంటి జనసేన క్యాడర్ నాయకత్వం అందరి ఆధ్వర్యంలో కూడా ప్రతి ఒక్క కార్యకర్త పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేవారు, అలాగే బాలయ్య శ్రీనివాసరెడ్డి గారి అభిమానులు పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమం నమోదు చేసుకుని గత సంవత్సరం 13 లక్షల వరకు సభ్యత్వం నమోదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం దాన్ని డబుల్ గా చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఎందుకంటే కూటమిలో ఆయన ప్రాధాన్యత ఎలా ఉంది, 2 సంవత్సరాలు ఆయన పరిపాలన ఎలా ఉంది, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన నాయకత్వాన్ని మించి ప్రతి ఒక్కరు జనసేన పార్టీ సభ్యత్వాలు తీసుకోవడానికి ముందుకు వస్తారు. కాబట్టి వారందరినీ కూడా జనసేన గుర్తింపు పొందినటువంటి కార్యకర్తలుగా చేసి క్యాడర్ నుంచి లీడర్ గా ఎదగేలాగా చేయాలన్నది ప్రధాన ఉద్దేశం. అందువల్ల ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మీడియా మిత్రుల సాక్షిగా ఉన్నటువంటి క్యాడర్ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. నియోజకవర్గాల వారిగా ఎవరికి వారికి సాధకులుగా బాధ్యతలు చాలా మంది అందుబాటులో ఉన్నారు. ఎవరికైనా ఇంకా అవకాశాలు రాకపోతే దయచేసి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు సంప్రదించి మీరు లింక్ తీసుకుని ప్రతి ఒక్క కార్యకర్తని పార్టీ గుర్తింపు పొందినటువంటి కార్యకర్తగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ వేదిక సాక్షిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. పార్టీ సిద్ధాంతం ఒకే లైన్ లో అందరం ఉన్నాము. నేను లాస్ట్ ఎలక్షన్ లో ఒంగోలు ఎంపీగా కండక్ట్ చేశాను, ఇతరులు ఇన్ఛార్జిగా ఉన్నాను. ఇవాళ జిల్లాలో జనసేన పార్టీ ఒక మంచి స్ట్రెంత్ ఆ జిల్లాలో రావాలంటే మంచి వ్యక్తి బాలయ్య శ్రీనివాసరెడ్డి గారు. రాజకీయాల్లో ఆయన ఉన్నటువంటి సీనియారిటీ, జిల్లాలో ప్రతి విలేజ్ ప్రతి మండలంలో రాజకీయం ఏంటనేది ఆయనకి బాగా స్పష్టంగా తెలుసు. అటువంటి వ్యక్తి రావడం అనేది మనందరికీ అదృష్టం. జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో బలపడడానికి ఒక మంచి అవకాశంగా ఈ రోజు ఏర్పాటుగా ఈ మీటింగ్ జరిగింది. మీటింగ్ లో నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఉన్నటువంటి నాయకులంతా వచ్చారు, సంతోషం. మీరంతా కూడా అందరం కలిసి ఈ సభ్యత్వ నమోదు అనేది నియోజకవర్గాలలో ఆ మండలాలలో సంఖ్య పెంచితే రేపు మనము రావలసినటువంటి సంకీర్ణ గవర్నమెంట్ లో రిజర్వేషన్ రేపు ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ
ఎంపీపీలు కానీ ఇవన్నీ రావడానికి ఒక మంచి వేదికగా ఉంది. ఈ అవకాశాన్ని జనసేనలో ఉన్నటువంటి నాయకులందరూ వినియోగించుకొని వాళ్ళ జనసేన పార్టీని ప్రకాశం జిల్లాలో ఒక మంచి ఉనికిగా చేయాలని చెప్పేసి మీ అందరి తరఫున నేను కూడా కోరుతున్నాను. అందరూ కూడా వాళ్ళ మనస్ఫూర్తిగా జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని అందరం సమర్థించి వాళ్ళ జిల్లాలో పార్టీకి మనం ప్రాణం పోసుకొని ఈసారి ఎలక్షన్ లో కనీస సీట్స్ అనేది జిల్లాలో రావాలి. మనకు జిల్లా నాయకత్వం అనేది జనసేన ద్వారా రావాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఒంగోలు అన్న ప్రకాశం జిల్లా చాలా ఇష్టమైనటువంటి ప్రాంతము. ఈ ప్రాంతంలో వేలాది మంది జన సైనికులు ఇలా ఎలక్షన్లను కూడా చాలా కృషి చేయబట్టే వాళ్ళ మనం అటువంటి మెజారిటీ రాగలిగింది. మీ అందరూ సహకారం కావాలి. సో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చినటువంటి సూచనలు అందరం కూడా పాటించి జిల్లాలో జనసేన పార్టీ నాయకత్వాన్ని బలాన్ని రేపు రాబోయేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మనం చేయాలని చెప్పి కోరుతున్నాను. జై జనసేన, జై బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, జై పవన్ కళ్యాణ్ గారు. మమ్మల్ని ఎన్నుకుని బ్యాక్గ్రౌండ్ గా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. వర్ధిల్లాలి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం. జై జనసేన. విజయం అనేది ప్రతివని ప్రతి ఒక్కరు కూడా అది అందరికీ తెలుసని కాబట్టే ఈ రోజు ఇక్కడికి ఇంతమంది ప్రజానికం చేశారని మరొకసారి తెలియజేశారు. అట్లానే అందరూ కూడా సభ్యత్వం నమోదు చేసుకొని జనసేన పార్టీకి సహాయ సహకారాలు అన్ని రకాలుగా అందించాలని మరొకసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడు జనసేన పార్టీ నాయకులు శ్రీ జడా బాలనాగేంద్ర గారికి, వేదికను అలంకరించినటువంటి జనసేన పార్టీ టీఓసీలకి, ఇన్ఛార్జీలకి, ఈ కార్యక్రమానికి చేసిన జనసేన పార్టీలో మిళితమైనటువంటి బాలినేని అభిమానులకు, జనసేన పార్టీ కార్యకర్తలకు మరియు ఈ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి నాయకుడు, స్ఫూర్తి ప్రదాత మన అన్న శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 2014లో జనసేన పార్టీలో చేరిన నుండి, అంటే ప్రజానాడు ప్రారంభమైంది. జనసేన పార్టీ నుండి చేరిన నుండి కళ్ళు కాయలు కాసేలా ఈ జిల్లాలో ఎవరైనా జనసేన పార్టీలోకి ఒక మంచి రాజకీయ నాయకుడు పార్టీలో చేరితే బాగుండు. అంతా పిల్లలు అనుభవంతో రాజకీయాలు తెలియకుండా ఉండి నాలాంటి కొంతమంది మాత్రమే రాజకీయ అనుభవం వాళ్ళు కూడా కష్టతరం అవుతున్న రోజుల్లో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో 40 సంవత్సరాల పాటు తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకొని ఈ జిల్లాని తన కనుసైగలతో నడిపి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరతారన్నది ఇప్పటికీ కూడా ఊహించని నిజం. బాలినేని గారు జనసేన పార్టీలో చేరడం అనేది ఇప్పటికీ ఊహించని నిజం. ఇది జనసేన పార్టీ అదృష్టంగా భావించాలి. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి బాలినేని లాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతను మాకు అందించినందుకు మీరు నోరు మూసుకొని ఆయన అడుగుజాడల్లో నడవండి, జనసేనను ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పినట్లుగా భావించి 40 ఏళ్ల కుటుంబ సంబంధాలున్న ఏ రోజు బాలినేని గారికి అనుకూలంగా నేను లేను, నేను వ్యతిరేకంగానే ఉన్నాను. మా సోదరుడితో పాటు నేను ఇక్కడే ఉండి చదువుకునేవాడిని. చిన్నప్పటి నుంచి బాలినేని అన్న అక్కడికే వచ్చేవాడు, నేను ఎప్పుడూ బాలినేనితో లేను. చేరిన క్షణం నుంచి నేను బాలినేని జిల్లా నాయకుడు, రాష్ట్ర నాయకుడైన జిల్లా నాయకుడు బాలినేని, మా నాయకుడు బాలినేని
అనే విధానంగానే మనసా వాచా కర్మణ నేను ఉంటా ఉన్నాను. పోతే ఇంకొక విషయం, ఈనాటి కార్యక్రమం ఉద్యమి జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమం, నమోదు కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈ జిల్లాలో మన అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి, అటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని, ఉద్యమి అనే ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా, ఒక ప్రభంజనంలా ప్రకాశం జిల్లాని ఆంధ్ర రాష్ట్రంలోనే మెంబర్షిప్లో అత్యధికంగా నిలబెట్టాలని, అది బాలినేని గారి కంటే ఆ బాధ్యత మనం తీసుకొని అన్నకు మంచి పేరు ఈ జిల్లాలో తెచ్చి మున్ముందు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, మాకు నాయకత్వం వహించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. జనసేన కార్యకర్తలకి, నాయకులకి, అలాగే వీర మహిళలకి, కార్పొరేటర్లకి, అలాగే డ్యాన్స్ ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జీలందరికీ, ముఖ్యంగా మా నాయకుడు మన అందరికీ చేసినటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి సభాముఖంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు కార్యక్రమం ఉద్యమి అంటే జనసేన పార్టీలో సభ్యత్వం గురించి మన అందరం సమావేశం జరిగింది. మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ఇక్కడ ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే సభ్యత్వం అనేది ఒక చిన్న విషయం కాదు. ఎవరికైనా సభ్యత్వం ఉంటే ఆ కుటుంబానికి ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు ఒక బీమా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అదొక ఉద్యోగాలు చేయాలని చెప్పి మన కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఏదైనా ఎంపీటీసీలు కానీ, కార్పొరేటర్లకు కానీ, ఇతర పదవులు కావాలన్నా కానీ మెంబర్షిప్ అనేది కంపల్సరీగా ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా ఇంకా కొంతమంది మనవాళ్ళు అడగడం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు జన సైనికుల మీద 86 కేసులు పెట్టారని చెప్పారు. మేమందరం కూడా ఎన్సిటీలో ఉన్నాం. ఏ రోజైనా జన సైనికులకి కేసులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పెట్టామా? మీ సభాముఖంగా అడుగుతున్నా, చెప్పండి. ఏ రోజు కూడా ఏ పార్టీల మీద ఎటువంటి అక్రమ కేసులు పెట్టలేదు. ఆయన సౌమ్యుడు, కానీ కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది ఎవరు నమ్మద్దు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మీకు ప్రత్యేకంగా ఈ జిల్లాలో చెప్పాల్సిన పని లేదు. ఈ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మీరు చూశారు. 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మినిస్టర్గా ఈ రోజు చూస్తున్నారు. వాళ్ళందరికీ, ప్రజలందరికీ కూడా ఆ తేడా తెలుస్తూనే ఉంది. కాబట్టి మీరందరూ గమనించి ఈరోజు జన సైనికులందరూ కూడా ఈ యొక్క ఉద్యమ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ